మార్చి 15, 16, 17, 18 తేదీల్లో మేషరాశివారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె మీతో ఒక రహస్యం చెబుతుంది. ఆమెను 100% అశ్రద్ధ చేయకండి. అసలు మార్చి 15, 16, 17, 18, 19 తేదీల్లో మేషరాశివారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె మీతో ఏ రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్పుకోబోతున్నాము. అయితే మార్చి 15, 16, 17, 18, 19 ఈ 5 రోజుల్లోనూ మేషరాశి వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజులు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో మీ ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ రావచ్చు. అయితే ఆ స్త్రీ సాధారణమైన వ్యక్తిలా కనిపించినా ఆమె చెప్పబోయే మాటలు మాత్రం సాధారణమైనవి కావు అనే చెప్పుకోవాలి. ఆమె మీకు చెప్పే ఒక రహస్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అందుకనే మేషరాశి వారికి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది అని అయితే చెప్పుకోవచ్చు. గ్రహస్థితి ప్రభావం. అయితే మిత్రులారా, జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి మధ్యలో గ్రహాల్లో ఒక ప్రత్యేకమైన మార్పు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో శని, గురు, చంద్రుడు ఇచ్చే ప్రభావాలు వల్ల అయితే మేషరాశి వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి అనే చెప్పుకోవాలి. ఇవి సాధారణమైన సంఘటనలు అయితే కావు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి కొంతమంది వ్యక్తులను అయితే పంపిస్తాడు అనే చెప్పుకోవాలి. అలాగే ఈ 5 రోజుల్లోనూ ఒక స్త్రీ మీ జీవితంలోకి అయితే వచ్చి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెబుతుంది అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు మీకు ఒక సందేశం రావచ్చు. ఒక స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా కనిపించిన వ్యక్తి కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆమె మీ బంధువు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఆమెను ఎప్పుడూ చూడని వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆమె రావటం యాదృచ్ఛికంగా కాదు. ఆమె మీ జీవితంలో ఒక సందేశాన్ని అయితే తీసుకొస్తుంది అని చెప్పుకోవాలి. ఆమె చెప్పే రహస్యం. మిత్రులారా, ఆ స్త్రీ మీకు చెప్పే విషయం అయితే సాధారణమైన విషయం కాదు అనే చెప్పుకోవాలి. ఆమె మీకు ఒక రహస్యం చెబుతుంది. ఆ రహస్యం మీ కుటుంబం గురించి కావచ్చు, మీ భవిష్యత్తు గురించి కావచ్చు, లేదా మీకు ఎదురుగా ఉన్న ప్రమాదం గురించి కూడా కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. చాలామంది మేషరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అనుకున్న పని జరగకపోవటం, ఆర్థికంగా సమస్యలు రావటం, కుటుంబంలో కలహాలు రావటం, ఇలాంటి సమస్యలు చాలామందికి ఎదురయ్యాయి అనే చెప్పుకోవాలి. అయితే ఈ స్త్రీ చెప్పే మాటల వల్ల ఆ సమస్య వెనుక ఉన్న నిజం అయితే బయటపడేటువంటి అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకో ఆమెను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అయితే మిత్రులారా, చాలామంది ఇలా అనుకుంటారు, ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంలో ఇలా చేయకూడదు. ఆమె చెప్పే మాటలను జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చేది చిన్న సంఘటనలే అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆమె చెప్పే ఒక మాట కూడా మీ జీవితానికి దారి చూపించే అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. మేషరాశి వారికి వచ్చే మార్పులు. ఈ 5 రోజుల్లోనూ మేషరాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే రావచ్చు అనే చెప్పాలి. మీకు కొత్త అవకాశాలు రావచ్చు. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. గతంలో మీకు నష్టం చేసిన వ్యక్తి నిజస్వరూపం బయటపడవచ్చు. మీకు దాచిన విషయాలు బయటపడవచ్చు. ఇవి అన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అనే చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు. అయితే మిత్రులారా, ఈ సమయంలో మీరు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవరితోనైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వెంటనే కోప్పడకండి, ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీతో మాట్లాడాలి అని వస్తే ఆమెను
మాట్లాడిన తర్వాత పూర్తిగా అయితే వినండి. అయితే ఆమె చెప్పే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దేవుడి సంకేతం అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి సంకేతాలు అయితే ఇస్తాడు. ఆ సంకేతాలు మనకు వ్యక్తి రూపంలో కూడా రావచ్చు. అందుకనే ఈ సంఘటనలను మాత్రం సాధారణంగా అయితే తీసుకోకండి. దేవుడు మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని అయితే చూపిస్తాడు అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే కొంతమంది వ్యక్తులు మీ మార్గాన్ని చూపించే ప్రయత్నం చేసినప్పుడు వారిని మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం మీరు నష్టపోతారు అనే గుర్తుంచుకోండి. చిన్న పరిహారం కూడా అయితే చేయాలి. మేషరాశి వారు ఈ 5 రోజుల్లోనూ ఒక చిన్న పరిహారం అయితే చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థించండి. ముఖ్యంగా మంగళవారం రోజున హనుమంతునికి ప్రార్థించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఒక దీపం వెలిగించి మీ మనస్సులో ఉన్న కోరికను చెప్పండి. దీంతో మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి అయితే అవకాశం పెరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఈ స్త్రీ రావటం వెనుక ఉన్న కారణం అయితే మిత్రులారా, చాలామందికి ఒక సందేశం వస్తుంది. ఎందుకు ప్రత్యేకంగా ఈ రోజుల్లోనే ఆ స్త్రీ వస్తుంది అని. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రోజులు గ్రహాల ప్రభావాలు చాలా బలంగా అయితే ఉంటుంది అని. అప్పుడు మన జీవితంలో కొన్ని ముఖ్యమైన వ్యక్తులు అకస్మాత్తుగా మన ముందుకు అయితే వస్తారు అని. మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన కష్టాలు చాలా అయితే ఉన్నాయి అని అయితే గుర్తుంచుకోండి. ఎంత కష్టపడినా పనులు అయితే పూర్తిగా సక్సెస్ అవ్వడం లేదా మీపై నమ్మకం పెట్టిన వ్యక్తి వల్లే కూడా మీరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారటం, ఇలాంటివి సమస్యలన్నీ మేషరాశి వారికి ఇబ్బంది పెడుతున్నాయా? కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ చెప్పబోయే విషయం మీకు ఒక నిర్ణయాన్ని అయితే తెలియజేయవచ్చు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఆ స్త్రీ లక్షణాలు అయితే మిత్రులారా, ఈ స్త్రీని మీరు ఎలా గుర్తించాలి? చాలామందికి ఇది పరీక్ష ఉంటుంది. ఆమె కొన్ని ప్రత్యేకమైన లక్షణాల్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె మీతో చాలా గంభీరంగా మాట్లాడుతుంది. మీ కళ్ళల్లోకి చూసి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఆమె మాట్లాడే సమయంలో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆమె ఇలా చెప్పవచ్చు: నేను చాలా రోజులుగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను, లేదా మీకు తెలియని ఒక విషయాన్ని ఉంది, అందుకనే నేను వచ్చాను అని ఇలా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు అని అయితే చెప్పుకోవచ్చు. కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు. ఆమె చెప్పే విషయం ఎలా ఉండవచ్చు? అయితే మిత్రులారా, ఆమె చెప్పే విషయం 3 రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొదటిది మీకు సహాయం చేసే విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమె మీకు ఒక మంచి అవకాశం గురించి అయితే చెప్పవచ్చు. ఉదాహరణకు మీకు ఒక పని చేసే అవకాశం రావటం, లేదా మీకు ఒక మంచి వ్యక్తిని పరిచయం చేయటం. రెండవది మీకు జాగ్రత్త చెప్పే విషయం. కొన్ని సందర్భాల్లో ఆమె మీకు ఒక హెచ్చరిక కూడా ఇవ్వవచ్చు. మీ దగ్గర ఉన్న ఒక వ్యక్తి గురించి నిజం చెప్పవచ్చు. ఎవరు మీకు నష్టం చేయాలని ప్రయత్నిస్తున్నారో చెప్పవచ్చు అనే చెప్పుకోవాలి. మూడవది గతంలో జరిగిన ఒక రహస్యం. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన జీవితంలో కొన్ని విషయాలు జరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఆ విషయం చాలా కాలం తర్వాత అయితే బయటపడుతుంది. ఆ స్త్రీ మీకు గతానికి సంబంధించిన ఒక నిజం కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మార్చి 15, 16, 17, 18, 19 తేదీల్లో మేషరాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె మీకు ఏం రహస్యం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.